వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ఇది వరకు ఎప్పుడూ లేనంత ఇంట్రెస్టింగ్ గా అమెరికా ఎన్నికలు మారాయి. ప్రీపోల్ సర్వేలు, ఎర్లీ ఓటింగ్ తర్వాత కూడా అమెరికన్ ఎలక్షన్ ఫైట్ టైట్ గా కనిపిస్తోంది. అక్టోబర్ 30తో ముగిసిన ప్రచారం మరింత హీట్ ను పెంచింది. ఇప్పుడు గెలుపు అటా ఇటా ఎటో అర్థం కాక విశ్లేషకులు సైతం వెర్రెత్తిపోతున్నారు. ఫైనల్ ఓటింగ్ కి మరో 5 రోజులే ఉండడంతో రెండు ప్రధాన పార్టీలు పల్స్ రేటు పెరిగిపోతోంది. సర్వేలన్నీ వెంట్రుక వాసి మార్జిన్లో కమలా హ్యారిస్ ముందంజలో ఉన్నాయని చెబుతుంటే చాలా మంది ట్రంప్ గెలుస్తారని అనుకుంటున్నారు. అసలేంటి కన్ఫ్యూజన్? అసలు ఫైనల్ క్యాంపెయిన్ ఎలా జరిగింది? ద గ్రేట్ అమెరికన్ ఫైట్ లో విజయం ఎవరిని వరించబోతోంది? ఈ గెలుపును డిసైడ్ చేసేదెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలంటే అన్ని దేశాల్లోనూ ఆసక్తి ఉండటం సహజమే. అయితే ఈసారి ఎన్నికలు మాత్రం ఇది వరకు ఎప్పుడూ లేనంతగా టెన్షన్ పుట్టిస్తున్నాయి. అమెరికాలో గెలిచే వారిని బట్టి ప్రస్తుతం నడుస్తున్న ప్రపంచ ఉద్రిక్తతలు ఎటు మలుపు తిరుగుతాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ ఎన్నికలు ఒక్క అమెరికాకే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలలో ఆసక్తిని రేపుతున్నాయి. ఇక ప్రెసిడెన్షియల్ గెలుపు కోసం టగ్ ఆఫ్ వార్ జరగబోతోంది. యుఎస్ ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్, రిపబ్లికన్ల అభ్యర్థి మాజీ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య నెక్ అండ్ నెక్ ఫైట్ కొనసాగుతోంది. ఫైనల్ పోలింగ్ కి 3 రోజులే ఉండడంతో కీలకమైన రాష్ట్రాలతో సహా పలు ప్రాంతాల్లో కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ దృష్టి పెట్టారు. 16.1 కోటికి పైగా ఉన్న అమెరికాలోని మొత్తం ఓటర్లలో ఇప్పటికే పూర్తయిన ముందస్తు ఓటింగ్లో 2,10,00,000 మంది తమ నిర్ణయాన్ని చెప్పేశారు. ఒక నవంబర్ 5న ఓటు వేసే సింహభాగం ఓటర్లు ఇప్పటికీ నిర్ణయం తీసుకొని న్యూట్రల్ ఓటర్లు, ముఖ్యంగా స్వింగ్ స్టేట్స్ లో ఉన్న ఓటర్ల మద్దతు కోసం ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ట్రంప్ పై హ్యారిస్ స్వల్ప తేడాతో ముందంజలో ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్ లోని అన్ని ప్రధాన అధ్యక్ష ఎన్నికల సగటును తీసుకుంటే పోలింగ్ ట్రాకర్ 538 ప్రకారం డెమోక్రటిక్ అభ్యర్థి హ్యారిస్ విస్కాన్సిన్ లో 48.2% ఓట్లను సాధిస్తుంటే రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కు 47.4% మద్దతు లభించింది. వీరిద్దరి మధ్య 3% నుండి 5% మధ్య ఎర్రర్ మార్జిన్ ఉంది. అందుకే అభ్యర్థులిద్దరూ నవంబర్ 5 ఎన్నికల్లో ఏం జరగబోతుందో అని తెగ టెన్షన్ పడుతున్నారు. ఈ వేడంతా అక్టోబర్ 30 చివరి రోజు ఎన్నికల ప్రచారంలో కనిపించనుంది. This week, we have learned that not only did 13,000 murderers illegally cross our border, but FEMA is out of money because they have been providing $9,000 to every illegal. Enough is enough. We must put Americans first. How soon will you start deporting the murderers? So let me just tell you that you're right about that. It's 13,099 to be exact. And murderers. Many of these people murdered more than one person. One did 7. These are not people we want in our country. So this was, I guess, released by somebody that loves us, maybe in Border Patrol. We don't know exactly where the numbers, but these are certified numbers. And you had 16,000 drug traffickers. You had numbers that nobody's ever seen, 645,000 criminals overall.
They're in our country. Nobody has any idea. They're from places unknown. Nobody knows who they are, what they are, but we know that we have over 600,000 people released into our country, along with the ones that you were talking about, the 21,000. But of them, 13,000, more than 13,000 are murderers. And some were on schedule to die. They were scheduled for the death penalty. And we have them now nicely ensconced in our country. I'll tell you what. We have the worst president and the worst vice president in the history of America. They are horrible. They are horrible. That could happen, and just the concept of open borders doesn't make sense. You know, we built 500 miles of wall more, and we're going to add another 200, much more than I said I was going to do. And that's why we had the best numbers ever. Oh, the chart. So you know the chart. My favorite chart, Ali. My favorite piece of paper, my favorite chart, but we had a chart. Do you have something up here that could show? Oh, I love that. I love that chart. Oh, I love that chart. If I didn't look to the right, I wouldn't be going to Butler tomorrow. You know, we're going to Butler tomorrow. If I didn't look over. So, no, but if you look at the chart, at the arrow on the bottom, that shows the lowest number in the history of our country. That was the day I left office. And these clowns took over. And what they've done to our country, between that and so many other things, what they've done to our country. But, you know, I view inflation was the... We know who Donald Trump is. He is the person who stood at this very spot nearly 4 years ago and sent an armed mob to the United States Capitol to overturn the will of the people in a free and fair election. An election that he knew he lost. Americans died as a result of that attack. 140 law enforcement officers were injured because of that attack. America, that's who Donald Trump is. And that's who is asking you to give him another 4 years in the Oval Office. America, I know the vast majority of us have so much more in common than what separates us. I know it. And that's why I am in this race, to fight for the people, just like I always have. On day one, if elected, Donald Trump would walk into that office with an enemies list. When elected, I will walk in with a to-do list. Full of priorities of what I will get done for the American people. And I will work with everyone, Democrats, Republicans, and independents, to help Americans. కమలా హ్యారిస్ డొనాల్డ్ ట్రంప్ కీలక రాష్ట్రమైన విస్కాన్సిన్లో చివరి ప్రచారాన్ని నిర్వహించారు. గ్రీన్ బే నగరంలో ట్రంప్ ర్యాలీ నిర్వహించారు. హ్యారిస్ జో బైడెన్ పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ట్రంప్కు మద్దతు ఇచ్చేవారిని బైడెన్ చెత్తతో పోల్చగా ట్రంప్ ఆ మాటనే తీసుకుని ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. 250 మిలియన్ల అమెరికన్లను హ్యారిస్ బైడెన్లు చెత్తలా చూస్తున్నారని, ట్రంప్ మద్దతుదారులు బైడెన్ కమల కంటే చాలా ఎక్కువ నాణ్యత గల మనుషులని అన్నారు. అమెరికన్లను ప్రేమించని వారు అమెరికాను నడిపించలేరన్నారు. ఇక రాజధాని నగరం మాడిసన్లో హ్యారిస్ తన ముగింపు ప్రచార ర్యాలీని ట్రంప్ పై వ్యక్తిగతంగా ఎలాంటి పంచులు వేయలేదు. బదులుగా ట్రంప్ అమెరికన్లను విభజిస్తున్నారంటూ మండిపడ్డారు. యునైటెడ్ స్టేట్స్ ను ట్రంప్ ముప్పు నుండి రక్షించాలని పిలుపునిచ్చారు. అమెరికన్ల మధ్య విభేదాలు సృష్టించి ప్రజలను భయపెట్టేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. డొనాల్డ్ ట్రంప్ పేజీని తిప్పి కొత్త అమెరికాను ఐక్యం చేయడానికి ఈ ఎన్నికలు మంచి అవకాశమన్నారు.
2024 ఎన్నికల్లో కీలకమైన సమస్యల్లో ఒకటైన అబార్షన్ పునరుత్పత్తి హక్కులకు సంబంధించి ట్రంప్పై దాడిని కొనసాగించారు. 50 సంవత్సరాల క్రితం అబార్షన్ను చట్టబద్ధం చేసిన ఫెడరల్ చట్టాన్ని రద్దు చేయాలనే ఏకైక ఉద్దేశంతో ట్రంప్ మొదటి పదవీ కాలంలో 3 సాంప్రదాయవాద రిపబ్లికన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎన్నుకున్నారంటూ ట్రంప్పై ఆరోపణలు చేశారు. తమ శరీరాలపై మహిళలకు ఎలాంటి హక్కులుండాలో ప్రభుత్వం చెప్పకూడదని హ్యారిస్ తెలిపారు. మరోసారి ట్రంప్ వస్తే దేశవ్యాప్తంగా అబార్షన్ను నిషేధిస్తాడని అన్నారు. ఎంత హీట్ రేపుతున్న అమెరికా ఎన్నికల్లో ఓటర్లు తొలి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకుంటారా, లేదంటే రెండోసారి ట్రంప్కు అవకాశం ఇస్తారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎన్నికల రోజు సమీపిస్తున్న సమయంలో సర్వేల అంచనాలు, వైట్ హౌస్ రేసుపై వీరి ప్రభావం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అనే టెన్షన్ మరింత పెరిగింది. జాతీయ సర్వేల సగటును గమనిస్తే ట్రంప్ కంటే కమలా హ్యారిస్ కాస్త ముందంజలో ఉన్నారు. జూలై చివర్లో అధ్యక్ష పదవి రేసులో హ్యారిస్ అడుగుపెట్టినప్పటి నుంచి ఆమెదే పైచేయిగా ఉంది. తాజా గణాంకాల్లో కాస్త మార్పు కనిపించినప్పటికీ చాలా తక్కువ మార్జిన్తో హ్యారిస్ కు అనుకూలంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన తొలి వారాల్లో హ్యారిస్ ప్రచారంలో గట్టి ప్రభావమే చూపించారు. ఆగస్టు చివరి నాటికి దాదాపు 4% పాయింట్లు ఆధిక్యతను సాధించారు. ఇక సెప్టెంబర్ 10న ఇద్దరి మధ్య డిబేట్ తర్వాత కూడా ఈ నంబర్లలో పెద్ద తేడా కనిపించలేదు. అయితే గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య అంతరం గణనీయంగా తగ్గుతూ వచ్చింది. అయితే ఒక అభ్యర్థికి దేశవ్యాప్తంగా ఎంత ప్రజాదరణ ఉందో తెలుసుకోవడానికి జాతీయ సర్వేలు ఒక గైడ్లో ఉపయోగపడతాయి తప్ప ఎన్నికల ఫలితాలను అంచనా వేయటానికి ఈ సర్వే ఫలితాలే ప్రామాణికంగా తీసుకోలేం. ఎందుకంటే అమెరికా ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజ్ పద్ధతి కీలకంగా ఉంటుంది. ఇందులో భాగంగా యుఎస్లో ప్రతి రాష్ట్రానికి దాని జనాభా ఆధారంగా ఓట్ల సంఖ్య ఉంటుంది. ఎలక్టోరల్ కాలేజీలో 538 ఓట్లు ఉంటాయి. వాటిలో 270 సీట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధిస్తారు. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. వాటిలో చాలా రాష్ట్రాలు ఎక్కువగా ఒకే పార్టీ వైపు మొగ్గు చూపుతాయి. దీంతో ఇద్దరు అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్న రాష్ట్రాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. 2 పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా పోటీ పడే అవకాశం ఉన్న ఈ రాష్ట్రాలను బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ లేదా స్వింగ్ స్టేట్స్ అంటారు. సర్వేల సగటు ఆధారంగా చూస్తే ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్ గా పరిగణిస్తున్న 7 రాష్ట్రాలు పోటీ రసవత్తరంగా ఉంది. ఏ ఒక్క అభ్యర్థికి కూడా నిర్ణయాత్మక ఆధిక్యత కనిపించడం లేదు. ఇది ఇవాల్టి వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.